హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజైతే ఉగాది పచ్చడి ఎలా చేయాలన్నది అయితే చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ విధంగా చేయండి, పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా అయితే తాగుతారు ఉగాది పచ్చడిని. హెల్త్కి కూడా ఎంతో మంచిదండి, మన సంవత్సరానికి ఒకసారైనా తాగాలి. ముందుగా అయితే వేప పువ్వుని అయితే తీసుకున్నానండి నేను. దీన్ని అయితే నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఓన్లీ పువ్వే చెరుగుకుని పువ్వుని తీసుకోవాలండి. మొగ్గ అయితే వేయకూడదు, మొగ్గ వేస్తే చేదైతే వస్తుంది. అలాగే దీనికి కావాల్సినవి మామిడికాయ, కొబ్బరి, బెల్లం, శనగపప్పు, చింతపండు, అరటిపళ్ళు, కొంచెం ఉప్పు, అలాగే కారమోనండి. వీటిని అయితే తీసుకోవాలి. చూడండి, పువ్వు అయితే ఈ విధంగా చెరుక్కొని పక్కన పెట్టాను. అలాగే మామిడికాయ, కొబ్బరి కూడా ఈ విధంగా సన్నగా అయితే కట్ చేసుకోవాలి. బెల్లం కూడా తురుముకుని పక్కన పెట్టేసుకున్నానండి నేను. శనగపప్పు మీకు కావాలితే గుండె అయితే కొట్టుకోవచ్చు, లేదా ఈ విధంగా అయితే చేసుకోవడం వల్ల ఆపు పచ్చడి కొంచెం మంది తాగుతారు, కొంచెం మంది తింటానంటారు కదండి. వాళ్ళకైతే నోటికి పంటికింద తగులుతుంటే టేస్ట్ అయితే బాగుంటుంది ఈ విధంగా వేసుకోవడం వల్ల. ముందుగా చింతపండుని అయితే నానబెట్టానండి నేను. ఒక 100 గ్రాములకి కొంచెం ఎక్కువ ఉండొచ్చేమో, 100 గ్రాములు అయితే ఉంటుంది. నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే ముందుగా అరటిపళ్ళని అయితే ఒలుచుకుని వేసుకోవాలండి. అరటిపళ్ళు మామూలువి అయితే టేస్ట్ బాగుంటుందండి పచ్చడికి ఎప్పుడుని. అరటిపళ్ళు అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాను నేను. మిక్సీ అయితే పట్టకూడదండి. పచ్చడి ఎప్పుడు మన చేతితోనే చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది. ఉగాది పచ్చడి ఉగాది రోజు చేసింది అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. అరటిపళ్ళు అయితే ఒక 8 కానీ 10 కానీ అయితే తీసుకున్నాను నేను. మనకి చిక్కగా కావాలితే చిక్కగా కొంచెం ఎక్కువ అయితే వేసుకోవచ్చు అరటిపళ్ళు, లేదు పలచగా కావాలితే కనుక కొంచెం తక్కువ వేసుకోండి అరటిపళ్ళు. ఎవరు తాగి దాన్ని బట్టి, ఎవరు తినేదాన్ని బట్టి, వాళ్ళ ఇష్టాన్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చండి. ఎందుకంటే కొన్ని చోట్ల తాగుతున్నానంటారు వేప పచ్చడి, కొన్ని చోట్ల తింటున్నామంటారు కదా, అందుకని. అలాగే అది అరటిపళ్ళు అయితే బాగా మెదిపేసి పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు చింతపండుని అయితే రసం తీసుకోవాలి. చింతపండు బాగా నానిందండి. దాంట్లో అయితే మనం వడపోసుకోవాలండి ఎప్పుడుని. దాంట్లో పెంకు అయితే ఉంటుంది కదా, ఆ పెంకు అయితే మనకు తినేటప్పుడు అయితే తగిలితే బాగోదు. అందువల్ల అయితే ఈ విధంగా నెట్ అయితే ఉంటే నెట్లో అయితే వడపోసుకోవాలి. మొత్తం రసాన్ని కూడా వేసుకోవాలండి. నేనైతే సగం చేశాను, గిన్నెలో సగానికి అయితే వచ్చిందండి. మొత్తం చింతపండుని కూడా వాటర్ అయితే వేసుకుంటా వడపోసుకుని పట్టుకుని పెట్టుకోవాలి. నేనైతే ఈ గిన్నెతో చేశాను కదా, మా నాన్నగారు దీనికి 4 వంతులు చేస్తారండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది వేప పచ్చడి. ఇది వేసిన తర్వాత అరటిపళ్ళు కూడా బాగా కలిసిపోయినాయండి. దీంట్లోనే కొంచెం సాల్టు, అలాగే కొంచెం కారం కూడా వేసాను. ఇప్పుడైతే ముందుగా మనం తరిగి పెట్టుకున్న కొబ్బరి, బెల్లం కూడా వేసుకోవాలండి. ఇవి ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత అయితే బాగుంటుంది. పిల్లలు కూడా తినడానికి అయితే ఇష్టపడతారండి ఈ విధంగా వేయటం వల్ల. అలాగే బెల్లం వేసి అయితే బాగా మెదిపేసుకోవాలండి, బాగా కదుపుకోవాలి బెల్లం కరిగేటట్టు అయితేనే. లాస్ట్లో శనగపప్పు అలాగే వేప పువ్వు అయితే వేసుకోవాలండి. ముందుగా వేయటం వల్ల అయితే శనగపప్పు అడుక్కైతే వెళ్ళిపోతుంది. అందువల్ల బెల్లం కరిగేటట్టు అయితే బాగా కలిపేసుకోండి. ఇంట్లో మీకు ఇష్టం ఉంటే కనుక చాలామంది అయితే ఇప్పుడు ద్రాక్ష పళ్ళు వేస్తున్నారు, సపోటా వేస్తున్నారు, ఎండు ఖర్జూరం వేస్తున్నారు, అలా చాలా అయితే వేసుకుంటున్నారండి. అవన్నీ వేయటం వల్ల అయితే వేరే టేస్ట్ వస్తుంది. ఈ విధంగా చేయడం వల్ల వేప పచ్చడి టేస్ట్ అయితే వస్తుందండి. చాలా బాగుంటుంది టేస్ట్. సంవత్సరానికి ఒకసారైనా సరే తాగండి, పిల్లలకు కూడా కొంచెం కొంచెం తాగించండి. శనగపప్పు కూడా వేసానండి. బెల్లం అయితే కరిగిపోయింది. బెల్లం కరిగిన తర్వాత శనగపప్పు, లాస్ట్లో వేప పువ్వు అయితే వేసాను. మొగ్గ అయితే పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు అయితే మొగ్గ తాగుతారండి, చేదైతే మంచిదని బాగాని. కానీ పిల్లలు అయితే తాగరు కదా. మనకి మొగ్గ కావాలి అనుకుంటే విడిగా కలుపుకోవాలి తప్ప మొగ్గ అయితే వేయకూడదండి. పువ్వే చెరుక్కుని అయితే వేయాలి. వేప పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తాగుతారు. దేవుడికైతే నైవేద్యం పెట్టడానికైతే నేను గిన్నెలోకి అయితే తీసుకున్నానండి. వేప పచ్చడి అయితే రెడీ. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. బాయ్ అండి అందరికీ కూడాని.